ఓం నమ శివాయ. మనం ఈరోజు తిరునీలకంఠ నయనార్ గారి గురించి తెలుసుకుందాము. ఈయన 63 నయనార్లో ఒకరు అనమాట. ఈయన మామూలుగా చిదంబర పుణ్యక్షేత్రం దగ్గరే ఉంటూ ఉండేవారంట. ఆయన నిజానికి చాలా మంచి శివభక్తుడు అనమాట. ఎప్పుడూ శివనామస్మరణలోనే ఉండేవారు. శివభక్తులంటే ఆయనకు చాలా గౌరవము. అలాగే భార్యతోనూ ఆ కుటుంబ వ్యవస్థలోనూ అంతా మంచిగానే ఉండేవారు. కానీ అది పూర్వజన్మ వాసనలో లేకపోతే ఏదో కర్మ అనుసారమో ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటే అలాగ ఒకసారి ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడని తెలిసిందో ఇంకా అతని భార్య ఏమాత్రము అతన్ని అంగీకరించదనమాట. ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది, చాలా కోపడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈయన ఏదో చెప్పడానికి కొంచెం ఏదో తన తన తప్పుని సరిదిద్దుకుందామని ఏదో చెప్పబోతూ ఉంటారు. ఎంత చెప్పినా ఆమె ఏం వినడం లేదని చెప్పి చేయి వేసి ఏదో చెప్దాం అనుకునేలోగానే ఆమె వెంటనే అంటుందన్నమాట, ఇకపై మమ్మల్ని నువ్వు అంటుకోవద్దు, మన ఇష్టదైవమైన తిలైకూతన్ స్వామిపై ఆన అంటారు. ఇంకా తిలైకూతన్ అంటే శివుడు అనమాట, వీళ్ళ దైవము. ఇంకా ఆయన మీద ఆన అంటే ఈయనకేం అర్థమైంది, ఇంకా ఆమెను ముట్టుకున్నా పైగా ఆమె ఏమంటది, ఇకపై నన్ను ముట్టుకోవద్దు అనదు. ఆమె ఏమంటది, మమ్మల్ని నువ్వు అంటుకోవద్దు అంటుంది. మమ్మల్ని అంటే ఇంకా స్త్రీ జాతి అని చెప్పి దానిలో నుంచి ఆయన అర్థము తీసుకొని ఇంకప్పటి నుంచి అసలు ఇంకా భార్య జోలికి కానీ వేరే స్త్రీ జోలికి కానీ అసలు కనీసం అలాంటి ఆలోచనలకు కూడా వెళ్ళకుండా, ఎందుకంటే ఇలాంటి ఏ తప్పు చేసినా ఆ స్వామివారి మీద అన అంటే ఇంకా అది మహాపాపం చేసినట్టు లెక్క అవుతుంది కదా. అందుకని ఆ స్వామివారిని తలుచుకుంటే ఇంక అక్కడి నుంచి పూర్తిగా బ్రహ్మచర్యమే వహించి ఇంకా రోజువారీ ఎప్పుడు చేసే పూజలు దినచర్య తను ఎలా చేసుకుంటాడు అవన్నీ చేస్తూ భార్యకు మాత్రము ఒక బాధ్యతాయుతమైన భర్తగా తనకి వాళ్ళ భార్యకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ సమకూరుస్తూ ఉండేవాడు. ఏ పనులు చేయాలో అవన్నీ చేసేవాడు. తప్పితే ఇంకా వేరే ఆడవాళ్ళ గురించి ఎటువంటి ఆలోచన లేకుండా బ్రహ్మచర్యాన్ని వీడి వేరే జోలికి ఎక్కడికి పోకుండా అంతలాగా ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే భార్య కూడా చాలా మంచిది, ఆమె కూడా మంచి పతివ్రత. ఆమె కూడా ఈ శపథాన్ని తెలుసు కాబట్టి ఇంకా ఆమె కూడా శివుడికి పూజలు మొదలుపెట్టింది. ఆమె కూడా ఎప్పుడు పూజలు చేసేది, ఇంకా వాళ్ళు పూజలే చేసుకుంటూ ఇంకా వేరే ఆలోచన లేకుండా వెళ్తూ ఉన్నారు. అయితే ఇలాగా మంచి యవ్వనంలో ఉన్న స్థితి అనమాట. అప్పటికి వాళ్ళు చాలా యవ్వనంలో ఉన్నారు. ఆ టైంలోనే వీళ్ళు ఈ శపథాన్ని పట్టుకున్నారు కాబట్టి రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. వాళ్ళ జీవితం కూడా అలాగా గడుచుకుంటూ పోతుంది. యవ్వనంలోంచి వాళ్ళు ఇంకా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. వీళ్ళు ఇలా ఉండడం చూస్తే శివగామి అమ్మవారికి కొంచెం బాధగా అనిపించింది అనమాట. అయ్యో వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇలా ఉన్నారు, స్వామి వీళ్ళని ఎలాగొకలా ఉద్ధరించండి అని చెప్పి అయ్యవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు అడిగారు. అడిగితే స్వామివారు ఊరుకుంటారా, సర్లే ఉద్ధరిస్తానులే అని చెప్పి ఆయన కూడా ఒక చిరునవ్వు నవ్వి ఆయన ఏం చేశారు, ఒక నాటకములాగా ఒక యోగిలాగా ఇక్కడికి వచ్చారనమాట. వీళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే అది చూసి ఈయన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ స్వామివారికి ఆర్యపాదాదులన్నీ ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు, అంతా చేశారు. ఈయన ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికో వెళ్తూ ఇలాగా నా దగ్గర ఒక బంగారు పాత్ర ఉంది, అది మీ ఇంట్లో ఉంచుతున్నాను, నేను అంత తీర్థయాత్ర చేసి వచ్చాక ఆ పాత్రను తీసుకుని వెళ్తాను అన్నారు. అంటే సరే అని చెప్పేసి ఈయన వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటానులే అని చెప్పేసి ఆయన సాగనంపారు. కొంతకాలం అలా గడిచింది. ఆ తర్వాత మళ్ళీ నీలకంఠర్ ఇంటికి ఈ యోగి వచ్చారనమాట. ఆయన తిరిగి వచ్చి, నీలకంఠరు నేను నీకు ఒక బంగారు పాత్రని ఇచ్చాను కదా, అది నాకు ఇవ్వి, నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటారు. అంటే నీలకంఠరు మొత్తం ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడ వెతికినా ఆ బంగారు పాత్ర దొరకలేదు. ఇంకా నెతికి అంటారు, స్వామి ఏదో జరిగింది, నేను ఎక్కడ పెట్టానో ఏమైందో, నేనైతే ఇంట్లోనే ఉంచాను, అది ఎందుకో నాకు కనిపించడం లేదు, మీరు కావాలంటే పోనీ వేరే బంగారు పాత్రను తయారు చేయించిస్తాను, ఇది కనిపించట్లేదు అని చెప్పేసి ఆయన అంటారు. అంటే ఇంకా ఈ యోగికి ఎంత కోపమో వచ్చేస్తుంది అనమాట. వచ్చి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నాదేమో చాలా మంచి బంగారు పాత్ర, అది తీసేసుకొని ఏదో పనికిమాల పాత్ర ఏదో నాకు ఇద్దామని అనుకుంటున్నావా, నువ్వు అసలు ఎవరన్నా నిజంగా శివభక్తుడివేనా, భక్తులకు ఉండే లక్షణాలు ఇవి, వీళ్ళు ఇలాగా ఎవరి దగ్గరైనా దొంగిలించడము, మళ్ళానేమో అబద్ధాలు చెప్పడం, మళ్ళీ దానికి బదులు ఇంకోటి ఏదో పనికిరాంది ఇవ్వడం, ఇలాంటి అసలు ఆలోచనలే పెట్టుకోరు, నువ్వు శివభక్తుడివి కాదు, ఇలా నాటకం
ఆడుతున్నావు అది ఇది అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట. అరుస్తూ ఉంటే నీలకంఠర్ అంటారు, స్వామి నేను నిజమే చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మించాలంటే ఏం చేయాలో చెప్పండి అంటారు. అంటే అప్పుడు ఈ యోగి అంటారు, ఒక పని చేయి అయితేనే, నువ్వు అక్కడికి వచ్చి గుడిలోకి ఆ స్వామివారి ఎదురుగుండా శివగామి అమ్మవారి ఎదురుగుండా అక్కడ కొలను ఉంది కదా, ఆ కొలనులో మీ ఆవిడ చేయి పట్టుకొని అందులో నుంచొని, ఆ కొలంలో నుంచొని అక్కడ నువ్వు ప్రమాణం చెయ్యి, మీ బంగారు పాత్రను మేము దొంగిలించలేదు అని. అలా అంటే కనుక అప్పుడు నేను నమ్ముతాను అంటారు. అంటే అప్పుడు ఈయనకి తెలుసు కదా, వాళ్ళ ఆవిడని పట్టుకొని అనేది ఇంకా అక్కడ అది ప్రాబ్లం కదా. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవిడని ముట్టుకోలేదు, మరి ఇప్పుడు అది పట్టుకోవడం అంటే ఈయనకు బాధ ఏంటంటే శివుడి మీద ఆన ఉంది కదా, ఈయన పట్టుకుంటే అక్కడికి ఆ స్వామి వారిని ఏదో అపవిత్రం చేసిన లెక్క వస్తుంది కదా అని చెప్పి, అందుకని ఆయన ఆమెను పట్టుకోదలుచుకోలేదు. కానీ ఇక్కడ చూస్తేనేమో నువ్వు పట్టుకోకపోతే నువ్వు దొంగవి, నువ్వు నా భర్తను దొంగిలించి అబద్ధాలు చెప్తున్నావు అని ఈయన అంటున్నారు. ఈయన అరుపులకి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ పోగైపోతారు. చుట్టుప్రక్కల పెద్దలందరినీ పిలిచి ఆయన నానా హంగామా చేసేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి ఈయనకి అర్థం కాదు. అప్పుడు నీలకంఠర్ అనుకుంటారు, ఇంకా నేను ఈ మా భార్య చేయి పట్టుకుని అయితే నేను ప్రమాణం చేయలేను, ఇంకా నాకేం గతుంది, నేను మరణిద్దాంలే అనుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ భార్య ఏమంటుందంటే, ఇలా కాదు, ఒక పని చేద్దాము, నన్ను ముట్టుకోకపోయినా ఒక కర్రను పట్టుకుందాం, ఇద్దరం ఒకే కర్రను పట్టుకొని మనం కొనలో ములుగుదాము, అక్కడ నుంచొని అప్పుడు ప్రమాణం చేయండి, అది అయినా నన్ను పట్టుకున్నట్టే లెక్క వస్తుంది అని ఏదో చెప్తుంది ఆమె. అంటే ఇంకా చెప్తారనమాట, ఇలా స్వామి ఇలా నేను ఒక ఆన పెట్టుకుని ఉన్నాను, అందుకని ఇలా జరగదు అది ఇది అని చెప్పేస్తే, అంటే ఇంకా యోగియా సర్లే మీ ఇష్టం అని చెప్పి ఆయన తీసుకుని వెళ్తారు. సరే అని ఆ కొలంలో వాళ్ళిద్దరూ ములుగుదామని ఆ కర్ర పట్టుకొని ఆ ప్రమాణం చేస్తారు. ఇద్దరు ఆ కొలంలో ములుగుతారు. ములిగి లేవగానే మామూలుగా అయితే వాళ్ళకి పూర్తి వృద్ధాప్యం వచ్చింది కదా, అసలు వణుకుతున్నారు, ముసలివారు అయిపోయారు, చర్మం అంతా ముడతలు పడి ఉంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే పైకి లేచారో పూర్తిగా నవయవ్వనంగా ఉన్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆనపెట్టుకున్నారో అప్పుడు ఎలా ఉండేవారో ఈరోజు అలా ఉన్నారనమాట. ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అసలు ముట్టుకోకపోవడం అనేది, ఇన్ని సంవత్సరాలు ఇలా ఉన్నారనేది ఇంకా జనాలకు తెలుస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి వీళ్ళ ప్రాముఖ్యం ఇంకా బాగా అర్థమవుద్ది. వీళ్ళు భక్తులు అని తెలుసు, కానీ ఇన్ని సంవత్సరాలు అంత బ్రహ్మచర్యంతో ఇంటిలో ఉండి కూడా భార్యను ముట్టుకోకుండా అంత బ్రహ్మచర్యంలో ఉన్నాడని కానీ, ఆమె కూడా అంత పతివ్రతగా ఉందని కానీ వాళ్ళ నిజ స్వరూపాలు మిగిలిన వాళ్ళకి తెలిసేటట్టు స్వామి ఒక చిన్న నాటకం ఆడారనమాట. ఈ రకంగా వాళ్ళని గురించి బయటకు తెలిసేటట్టు స్వామివారి ఈ రూపకల్పన చేశారన్నమాట. అయితే ఇంత ఆశ్చర్యం కలిగింది కదా, ఇంకా అక్కడ ఉన్న చిదంబర క్షేత్రవాసులందరూ ఇది ఎలా జరిగింది అని వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. ఆ తర్వాత అనుకుంటారు, ఇదైతే ఇల్లై కూతను అద్భుతమేనని, ఆ స్వామివారు చేసిన అద్భుతమే కదా అని చెప్పేసి హర హర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడ ఒకటే నినాదాలు చేస్తూ ఉంటారనమాట. అలాంటివి ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ యవ్వనంలోకి రావడం అనేది జరిగే పనులు కాదు కదా. అంతే వీళ్ళలాగా కూడా ఇంత బ్రహ్మచర్యం ఒక్కసారి ఒక ఆన పెట్టినందుకు జీవితాంతము వాళ్ళు ఒకలాంటి క్రమశిక్షణతో ఉండి అంతా కష్టపడి ఆ భక్తి మార్గంలోనే ఉండి బ్రహ్మచర్యాన్ని వహించి ఉన్నారు అంటే ఇది నలుగురికి తెలిసాక కూడా వాళ్ళ వాల్యూ కూడా ఇంకా చాలా పెరిగి ఉందన్నమాట. అలా కాలక్రమేణా ఆయన ఈ 63 నయనాల్లోనూ ఒకరిగా మారారంట. ఇలాగా ఏమంటారు, ఈ నీలకంఠరు నిజానికి ఒక ఇంద్రియలోలుడు, ఆయన ఇంద్రియాలకి లోలుడైపోయి ఉన్నాడు. కానీ అలాంటి ఆయన్ని కూడా ఇంద్రియ విజయం సాధించేటట్లుగా శివుడు వాళ్ళని అనుగ్రహించారనమాట. అందుకని ఆయన ఒక నయనారుగా మారారనమాట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.